మనస్ఫూర్తిగా దేవుడిని చూసి కొంచెం మనశ్శాంతిగా ఉందామని గుడికెళ్తే, ఆ మనశ్శాంతి సంగతి దేవుడెరుగు. మా గుండెల్లో లిటరల్లీ రైళ్లు పరిగెత్తాయి. ఎందుకిలా అంటున్నానో ఫుల్‌గా వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది. ఇది మేము తూర్పు కనుపూరు ముత్యాలమ్మ గుడికి వెళ్ళాము. మా చిన్న మావయ్య వాళ్ళది మొక్కుంటే అది పిలిచారు అందరినీ ఇంకా మొక్కు తీర్చుకోవడానికనేసి వెళ్ళాము. ఇక్కడ యెల్లో క్లాత్‌లో ముడుపులు తయారు చేస్తున్నారు పొట్టేళ్ళకి. అలాగే మేము ఇక్కడ ముందు రోజే నైట్ వచ్చేసాము. అందుకే ఒక హౌస్ తీసుకొని ఆ పటాల దగ్గర మన దేవుణ్ణి కొలుచుకున్నాము. అలాగే ఇక్కడ అంబెళ్ళు, ప్రసాదం అవన్నీ రెడీ చేశారు. మేము లేచి రెడీ అయ్యేసి వచ్చేసరికి అవన్నీ రెడీగా ఉంచేశారు మా అత్తయ్య వాళ్ళైతే. ఇది ఇంకా మనం తీసుకెళ్లాల్సిన సారే అదంతా దేవుడి దగ్గర పెట్టుకొని దీపం పెట్టుకొని వెళ్తామండి. ఇక్కడ చూడండి, మా సైడ్ మేము మొక్కు తీర్చుకునే ముందు ఏవైతే మొక్కుకి వదులుంటామో వాటికి వేపాకులు, పసుపు, కుంకుమ అలాగే పూలు మెడలో వేసి వాటికి అన్నిటికీ రెడీ చేసుకొని వెళ్తామండి. మేమైతే నిన్న నైటే వచ్చామని చెప్పాను కదా, 2 ట్రాక్టర్లు అలాగే ఒక కారులో వచ్చాము. మేము వచ్చిన వెహికల్స్ అయితే ఇవేనండి. చూడండి, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారంటే అంత ఖాళీగా ఉంది కదా, లాస్ట్లో చూడండి మీకే అర్థమవుతుంది ఎంత జనాలు ఉన్నారో. ఇవి 2 అండి మా మామయ్య వాళ్ళవి పొట్టేళ్ళు. ఇవి తీసుకొని మేము వెళ్ళాము. వెళ్ళే ముందు ఇక్కడ హౌస్ తీసుకున్నాము కదా, అక్కడ దీపం కర్పూరం వెలిగించుకొని అక్కడ దండం పెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ముత్యాలమ్మ అంటే మనకి అమ్మవారు పోస్తారు కదండి, అలా పోసినప్పుడు ఇలా వేపసేరు ఇస్తారని మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న వాళ్ళు ఇప్పుడు వేపసేరు మొక్కు తీర్చేయాలి. అందుకే వీళ్ళు వేపాకులు కట్టుకుంటున్నారు ఇలాగా. ఈ విషయం ఇలా ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా వేపసేరు కట్టేటప్పుడు ముందు నుంచి వెనక్కి కట్టాలంట, వెనక నుంచి ముందుకు కట్టకూడదంట. అక్కడ పెద్ద ఒక ఆవిడ చెప్తూ ఉంటే విన్నాను. అలాగే ఇంకా వీళ్ళని ఇట్లా కట్టేశారు. కట్టుకున్న తర్వాత కర్పూరం వెలిగించుకొని ఇంకా అంబిళ్ళు ఒకరు, ప్రసాదం ఒకరు, అక్కడ సారిగా పెట్టినటువన్నీ ఒక్కొక్కరు తీసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఫస్ట్ ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి మనం గుడి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ఫ్రీగా ఉంది గుడిలో అయితే. మామూలుగా జాతరల టైము, సండేస్ అలాగైతే ఫుల్ రష్ ఉంటారండి ఇక్కడ. జాతరకైతే అసలు చాలామంది తప్పిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ. గుడి లెంత్ కూడా చాలా పెద్దది. మేమైతే 1 రౌండ్ వేసుకొని వచ్చేసాము. కొంతమంది 3 రౌండ్స్ కూడా వేస్తారు. మాదే ఫస్ట్ పూజ, మా మామయ్య వాళ్ళది ఫస్ట్ పూజ అయింది. ఈవిడికైతే ఇక్కడ దేవుడు వచ్చేసారండి. నేను వెనకాలే ఉన్నాను. నాకైతే చాలా భయం వేసి ఇంకొంచెం వెనక్కి వచ్చేసాను. ఇది మా మామయ్య వాళ్ళ పూజ కాబట్టి వాళ్ళు గర్భగుడిలోకి రానిచ్చారు. మేము బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా కర్పూరం అవంతా ఇచ్చి బలికి తీసుకెళ్ళిపోయారు. అట్లా వాళ్ళు బలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక గ్లాస్ అంబిలి అలాగే ప్రసాదం తిన్నాము. ఇంకా చుట్టూ వేరే దేవుళ్ళు ఉన్నారు అంటే మేమైతే వచ్చాము చూడడానికి. ఇదైతే పోలేరమ్మ గుడి అండి. పోలేరమ్మ గుడికి వచ్చాము. మా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఏం గుళ్ళు లేవు, ఒక్క ముత్యాలమ్మ తప్ప. ఇప్పుడు ఇక్కడ కట్టేస్తున్నారు పోలేరమ్మ. అలాగే పక్కనే శివాలయం కూడా ఉందంట, అక్కడికి కూడా వెళ్ళాము. నెక్స్ట్ మీలో ఎంతమందికి తెలుసు పోలేరమ్మకి పైన రూఫ్ ఓపెన్లోనే ఉంటుందని? ఎందుకు ఓపెన్లో ఉంటుందో మీకు తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శివాలయం అని చెప్పాను కదా, చూడండి ధ్వజస్తంభం నుంచి ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే పూజారి లేరు, అక్కడ పూజారి ఉన్నారు పోలేరమ్మ గుడిలో. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే వీరభద్ర స్వామి అనిపించారు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అలాగే నాగార్ బొమ్మలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ శివయ్యని చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే మనసు. ఇక్కడ నుంచి వెళ్ళి బీచ్లో అయితే ఆ సౌండ్స్ మీరు వింటారనేసి వాయిస్ ఓవర్ ఆపానండి. మొత్తానికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనండి. చెప్పాను కదా గుండెల్లో రైలు పరిగెత్తాయని, మొత్తం దీనివల్లే. అక్కడ బీచ్ చూసుకున్న 10 నిమిషాలే అయినా ఎంత మనశ్శాంతిగా ఉన్నాము. ఆ మనశ్శాంతి అంతా పోగొట్టేసింది ఇక్కడైతే. మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము రూమ్కి అన్నప్పుడు ఇది లోపల ఇరుక్కుపోయిందండి ఇసుకలో. చాలా హాఫ్ అన్ అవర్ వరకు మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. అక్కడే లోకల్లో ఒక అన్నని తీసుకొస్తే ఆ అన్న వచ్చి బాగా రైస్ చేసి బయట తీశారు ట్రాక్టర్ని. అప్పుడు వచ్చింది మనశ్శాంతి మాకు. మళ్ళీ గుడికి అక్కడ రూమ్కి వెళ్ళాము, తినేసి ఇంకా వెంటనే బయలుదేరేసాము. కొద్దిసేపు కూడా ఉండలేదు.
వెళ్ళే ముందు మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలంట. అందుకని మేము ట్రాక్టర్లోనే ఒక రౌండ్ వేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. మాకైతే 4 అవర్స్ పడుతుందండి మా ఊరు నుంచి ముత్యాలమ్మ గుడికి. మేము నైట్ వచ్చామని చెప్పాను కదా, 1 ఇంటికి వెళ్ళేటప్పుడు వెదర్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ చూడండి పంట పొలాలన్నీ వేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. సబ్స్క్రైబ్.